ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మల్కాజ్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అన్నాతమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్యలో కౌశిక్ రెడ్డి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చీకొట్టారని అన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదు అన్నారు. రాజకీయ భవిష్యత్ కోసం భార్యాబిడ్డలను రోడ్డుపైకి తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన చరిత్ర పాడి కౌశిక్దే అన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురిచేసి నీతులు చెబుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది అన్నారు. తెలుసా ఎంతమంది పనిచేశారో నీకు తెలుసా? ఎందుకు అన్నదమ్ముళ్ళకు ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉండి అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. నువ్వు దానికి చిచ్చు పెడుతున్నావు. నీ యొక్క స్థాయి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఓట్లు మీకు కావాలి. మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్ టైంలో ఆంధ్ర వాళ్ళు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి సునకానందం పొందడానికి చూస్తున్నారు. ఖబర్దార్, ఇట్లాంటి యాషాలు ఇంకోసారి ఆంధ్ర గురించి మాట్లాడిన మా నాయకుడు అరికెపూడి గాంధీ గారి గురించి మాట్లాడిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, నువ్వేందిరా? కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కానోడివి, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోయిన నాయకుడు. ఈరోజు నువ్వారా మాట్లాడేది? నీ యొక్క సంస్కారహీనం ఏముందో నీ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా తెలుస్తుంది. నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేతలకి తేడా కనబడుతుంది. ఈరోజు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజలందరూ చాలా మంచివాళ్ళు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే నువ్వు చిచ్చుబెట్టి బట్ట కాల్చి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు.